మదనపల్లి సబ్ జైలు కిడ్నీ ర్యాకెట్ నిందితులను తరలించారు పోలీసులు. నిందితులకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. అంతకుముందు ఏరియా ఆసుపత్రిలో ఆంజనేయులు, బాలరంగుడు, మహరాజ్, పిల్లి పద్మ, సూరిబాబులకు వైద్య పరీక్షలు చేస్తారు. ఏపీ వ్యాప్తంగా గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ ర్యాకెట్ దందా సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతన్. రవివర్మ, ఆల్రెడీ ఇష్యూ బయటకు వచ్చిన వెంటనే గ్లోబల్ హాస్పిటల్ని సీజ్ చేయడం అని చేశారని చెప్తున్నారు, యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు. అసలు ఎప్పటి నుంచి ఇది అందాజు సాగుతోంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వెలుగు చూస్తుంది కాబట్టి బయటకు వచ్చింది, ఆమె చనిపోయింది కాబట్టి. ఇంకా అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది అనుకోవాలి? ఎంతమంది వీళ్ళు బారిన పడ్డారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా రవివర్మ? కిడ్నీ ర్యాకెట్ విషయం ఎట్టికేలకు బట్టబయలైంది. ముఖ్యంగా గ్లోబల్ హాస్పిటల్ సిబ్బంది, గ్లోబల్ హాస్పిటల్ యాజమాన్యం గత 6 నెలలుగా ఈ కిడ్నీ ర్యాకెట్ కుంభకోణానికి పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అమాయకులైనటువంటి ప్రజల్ని నమ్మించి తీసుకొచ్చి ఇక్కడ కిడ్నీ మార్పిడి విధానాన్ని చేపట్టి వారికి డబ్బులు ఇస్తున్నట్టు కూడా జరుగుతున్నటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే ఈ విశాఖపట్నానికి చెందినటువంటి యమున కిడ్నీ మార్పిడికి అంగీకరించి కిడ్నీ మార్పిడి చేసే టైంలోనే మృతి చెందిన కారణంగా, అంటే ఫిట్స్ వచ్చి మృతి చెందినందువల్లే ఈ గుట్టు రట్టయిందని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. అయితే యమున మృతి చెందకుండా ఉంటే ఈ ఇన్సిడెంట్ ఈ కిడ్నీ ర్యాకెట్ ఇది అనేది బట్టబయలయ్యేది కాదనేది తెలుస్తోంది. అయితే ఈ కిడ్నీ ర్యాకెట్ కుంభకోణం ఇప్పుడు కాదు, దీనికి కేంద్రం వచ్చి విశాఖపట్నంలో ఇది వరలో జరుగుతూ ఉండేది. అయితే విశాఖపట్నంలో పోలీసులు అక్కడ టైట్ చేయడంతోనే ఇప్పుడు ఈ కిడ్నీ ర్యాకెట్ విధానం ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా సాగుతా ఉందని చెప్పి కూడా పోలీసు విచారణలో స్పష్టమైంది. దీనికి సంబంధించినటువంటి గ్లోబల్ హాస్పిటల్ యజమాని ఆంజనేయులు గత 6 నెలలుగా ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నాడని చెప్పి కూడా పోలీసుల విచారణలో స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సహకరిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పొంగనూరులోని డయాలసిస్ సెంటర్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మోహన్ రాజ్, అలాగే ఇంకొక అతను బాలరంగుడు అనే వీళ్ళిద్దరూ మీడియేటర్లుగా వ్యవహరించడమే కాకుండా డయాలసిస్ వచ్చే పేషెంట్ కి కిడ్నీ ఆశ చూపించి కిడ్నీ ఇప్పిస్తాము, మేము డబ్బులు పెట్టుకుంటే మీ కిడ్నీ ఇప్పిస్తామని చెప్పేసి అట్లా ఆశ చూపించి జీవితం మీద ఆశ కల్పించి వారికి అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే వారి దగ్గర నుంచి వారిని సంప్రదించి వారికి 8 లక్షలు ఇప్పిస్తాము, 7 లక్షలు ఇప్పిస్తామని చెప్పి ఆశ చూపించి వారి ద్వారా కిడ్నీని ట్రాన్స్లేషన్ చేసే విధానాన్ని వీళ్ళు గత 6 నెలలుగా కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పి కూడా పోలీసుల విచారణలో బయటపడింది, స్పష్టమైంది. అయితే దీని వెనక ఇంకా ఎవరున్నారు, ఎక్కడెక్కడ జరుగుతా ఉంది? రాష్ట్రంలో కేవలం మదనపల్లిలోనే జరుగుతా ఉందా? అంటే కదిరిలో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా పోలీసులు కదిరిలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్ కూడా తనిఖీలు చేస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇవాళ మదనపల్లి ఈ కిడ్నీ ర్యాకెట్ విషయంలో బట్టబయలైనటువంటి 6గురిని, అంటే ఆంజనేయులు, బాలరంగడు, అలాగే మోహన్ రాజు, పద్మ, సత్య, అలాగే సూరిబాబు వీళ్ళ 6గురిని అరెస్ట్ చేసి మదనపల్లి కోర్టుకు అయితే హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే దీని వెనక ఇంకా ఎక్కడెక్కడ జరుగుతా ఉంది ఏంటి అనే రీతిలో కూడా పోలీసులు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి ఈ వైద్య సేవలతో పడుతున్నటువంటి వైద్యులు కూడా, అంటే బెంగళూరు చెందినటువంటి మోహన్ రాజుతో ఉన్నటువంటి ఒక వైద్యుని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వైద్యుడు పోలీసులు రావడంతోనే వైద్యుడు పరారైనట్టు కూడా తెలిసింది. అయితే వారి కోసం వైద్యులు అలాగే టెక్నీషియన్స్ వీరు దాదాపు 8 మంది మీద కూడా కేసు పెట్టినారు. వారి కోసం 3 బృందాలుగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడతా ఉంది. మొత్తం ఈ 6 మంది ఒక 8 మంది మొత్తం వీరి మీదంతా కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు అయితే సాగిస్తూ వస్తున్నారు. సతీష్. థ్యాంక్ యూ రవివర్మ.